నాన్న. నాన్న అనే ఈ 2 అక్షరాలని మనం మన జీవితంలో చాలా తక్కువ సార్లు పలుకుతూ ఉంటాం. దెబ్బ తగిలినప్పుడు అమ్మే, ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మే, ఆకలేసినప్పుడు అమ్మే, ఆనందం కలిగినప్పుడు అమ్మే. ఇలా ప్రతి విషయంలోనూ అమ్మనే తలుచుకుంటూ ఉంటాం. కానీ ఈ క్రమంలో మనలో చాలామంది ఒక విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. అమ్మను మనల్ని సంతోషంగా ఉంచడానికి, కష్టం అన్న మాట మనకు తెలియకుండా చూసుకోవడానికి వెనుకబడ్డ ఓ రాతి మనిషిని మనం మర్చిపోతున్నాం. అమ్మ నవమాసాలు మోసి మనకు ప్రాణం పోస్తే నాన్న మనకు జీవితాన్ని అందిస్తాడు. తను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి నాన్న. అయితే మనలో చాలామంది తల్లిచాటు బిడ్డలు అనేది సత్యం. కానీ తల్లితో సరిసమానమైన ప్రేమను తండ్రి కూడా మనకు అందిస్తాడనడంలో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే తనలో ఉన్న భావోద్వేగాలను అంత సులువుగా బయట పెట్టుకోలేక బయటికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఆ స్పందనని తన ముఖంలో కనబడనివ్వని వ్యక్తే నాన్న. నాన్న అనే నానుడి మన సమాజంలో బాగా నాటుకుపోయింది. తల్లి ప్రేమ భావోద్వేగాలతో ముడిపడి ఉంటే తండ్రి ప్రేమ బాధ్యతతో ముడిపడి ఉంటుంది. బయటకు గంభీరంగా కనిపించినా మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు నాన్న. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యాగం చేసే త్యాగమూర్తి నాన్న. నాన్నంటే ఓ ధైర్యం, నాన్నంటే బాధ్యత, నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కన పెడతాడు. తన బిడ్డల ఎదుగుదలను చూసి మురిసిపోతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అయినా సరే ఎందుకో మాతృదినోత్సవాన్ని జరుపుకునేంత స్థాయిలో పితృదినోత్సవాన్ని జరుపుకోరు. ఇక సినిమాల్లో సైతం తల్లి సెంటిమెంట్ని ఆధారం చేసుకునే చిత్రాలే ఎక్కువగా వస్తుంటాయి తప్పితే తండ్రి సెంటిమెంట్ని ఆధారంగా చేసుకుని వచ్చే చిత్రాలు మాత్రం తక్కువే అని చెప్పాలి. అలా త్యాగాలు చేసే త్యాగమూర్తులైన నాన్నలు ఎంతోమంది. అటువంటి నాన్నలకు నా పాదాభివందనం.